ఖమ్మంలోని నారాయణ కాలేజ్లో అరాచకం వెలుగు చూసింది. మద్యం మత్తులో విద్యార్థులు కొట్టుకున్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల మధ్య ఫైటింగ్ జరిగింది. అడ్డుకోబోయిన విద్యార్థులపైన పిడుగుద్దులు కురిపించారు. ఆ సమయంలో నారాయణ కాలేజ్లో వాచ్మెన్, వార్డెన్, సెక్యూరిటీ సిబ్బంది లేరని చెప్తున్నారు. మద్యం మత్తులో విద్యార్థుల మధ్య జరిగిన ఈ ఫైటింగ్ సీన్ ను మరో స్టూడెంట్ రహస్యంగా చిత్రీకరించారు. తర్వాత రోజు బాధిత విద్యార్థి తల్లిదండ్రులు విషయం తెలిసి నారాయణ కాలేజ్కు వెళ్లగా ఇలాంటివి కామన్ అంటూ కొట్టిపాడేశారు. వివరణ కోరేందుకు వెళ్లిన ఓ మీడియా ప్రతినిధులపైన వివరణ కోరేందుకు వెళ్లిన ఓ మీడియా ప్రతినిధి పైన కస్సుమని లేచారు నారాయణ కాలేజ్ సిబ్బంది. మీ ఛానల్స్ కు కోట్ల రూపాయలు యాడ్స్ ఇస్తున్నామంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని కూడా కవర్ చేస్తారా అంటూ మండిపడ్డారు. అసలు ఏ ఆధారం ఉందని మా దగ్గరకు వచ్చారంటూ ఎదురుదాడికి దిగారు. మత్తులో కొట్టుకున్న వీడియోను వాళ్లకు చూపించడంతో షాక్ అయ్యారు. దెబ్బలు తిన్న విద్యార్థి తల్లిదండ్రులను బెదిరించే ప్రయత్నం చేశారు నారాయణ కాలేజీ సిబ్బంది. మీ అబ్బాయికి హాల్ టికెట్ ఇవ్వబోమంటూ హెచ్చరించారు. ఈ షాకింగ్ ఘటన ఏ మారుమూల ఊరిలో జరిగింది కాదు, ఖమ్మం జిల్లా కేంద్రంలో వెలుగులోకి చూసింది. బాధిత విద్యార్థి తీవ్ర గాయాల పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. నారాయణ కాలేజ్ స్టూడెంట్స్ కు మత్తు ఎలా ఎక్కింది? మద్యం తాగారా? డ్రగ్స్ తీసుకున్నారా? మత్తు పదార్థాలు కాలేజీలోకి ఎలా వెళ్లాయి? లక్షలకు లక్షలు ఫీజులు కట్టించుకునే నారాయణ కాలేజ్ యాజమాన్యానికి ఇవేమీ పట్టవా? అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్టా లేనట్టా? హాస్టల్ వార్డెన్ ఎక్కడికి వెళ్లాడు? వాచ్మెన్ ఏం చేస్తున్నాడు? అసలు ఉన్నారా? ఉంటే ఎక్కడా? ఖమ్మంలోని నారాయణ కాలేజ్లో విద్యార్థులను పరీక్షలకు ప్రిపేర్ చేస్తున్నారా లేదా రౌడీలను తయారు చేస్తున్నారా అనే ఆరోపణలు వస్తున్నాయి. మత్తులో విచక్షణ కోల్పోయి స్టూడెంట్స్ కొట్టుకున్నారంటే ఎవరు బాధ్యులు? మంచిగా చదువు చెప్తారని లక్షలకు లక్షలు ఫీజులు కట్టి తల్లిదండ్రులది తప్ప వాళ్ళ నమ్మకంతో వ్యాపారం చేసిన నారాయణ కాలేజ్ యాజమాన్యం ఈ ఘటనకు ఏమి సమాధానం ఇస్తుంది? ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, మరికొన్ని రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టుకుని ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం కాలేజ్ లో చూస్తున్నాము. సో అసలు ఏం జరిగింది? విద్యార్థులు ఏమంటున్నారు? విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు? యాజమాన్యం ఏమంటుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, మనం చూడొచ్చు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి నారాయణ జూనియర్ కాలేజీలో విద్యార్థులు అంటే మద్యం మత్తులోనే కొట్టుకున్నారని చెప్పేసి కూడా అక్కడ తోటి విద్యార్థులు చెప్తున్నారు. అయితే వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ గురించి చెప్తే మాపై చర్యలు తీసుకుంటారు. సీక్రెట్ గా అప్పటికే ఒక వీడియో తీసుకున్నారు. విద్యార్థులు కొట్టుకుంటున్నటువంటి దృశ్యాలను ఏదైతే తాగిన మైకంలో మరో విద్యార్థిపై అటు సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఇరుగురు కూడా కొట్టుకున్నారు. అయితే మద్యం మత్తులోనే కొట్టుకున్నారని చెప్పి చెప్తున్నారు. అది చాలా సీక్రెట్ కూడా తోటి విద్యార్థులు రూముల్లో తీశారు. అయితే నారాయణ కాలేజీ హాస్టల్ కి సంబంధించినటువంటి దాంట్లో ఏం జరుగుతుంది? అసలుకి రోజు కూడా నిత్యం ఇలాంటి గొడవలు కామన్ గా జరుగుతున్నాయని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్నారు. కేవలం డబ్బులే అంటే ఏదైతే ఉందో సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న నారాయణ కాలేజీ లక్షల రూపాయలు పిల్లల పేరెంట్స్ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. స్టడీ విషయానికి వస్తే మాత్రం పెద్దగా ఏం చూపెట్టారు. హాస్టల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. మద్యం మత్తులో అంటే గంజాయి సిగరెట్లు తాగుతున్నారా లేదంటే బీర్ బాటిల్ కానీ ఇతర వస్తువులు ఏ విధంగా లోనకు వస్తువులు అయితే వీళ్ళు అవుట్ కూడా ఉండదు. అవుట్ ఎట్లా పోతున్నారు, ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయి దాని మీద కూడా ఆరోపణలు అయితే ఎదురవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. మత్తులోనే ఇది కొట్టుకున్నారని చెప్తున్నారు. పార్టీ పూర్తిగా మనం చూడొచ్చు. ఏ విధంగా దాడి చేసుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. నారాయణ కళాశాలకు సంబంధించినటువంటి హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కేవలం మద్యం మత్తులోనే ఈ గొడవలు దారి తీసినాయని చెప్తున్నారు. పక్క ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న సమయంలో మరో పక్క మద్యం మత్తులో పిల్లలు తూలుతున్నటువంటి సిచ్యువేషన్ ఖమ్మం నారాయణ కాలేజీలో చోటు చేసుకుంది. అంటే ఖమ్మం ఒక నారాయణ కాలేజ్ అని కాదు, ఖమ్మంలో అని కాదు,
మిగతా ఎక్కడైనా సరే ఇలాంటి కార్పొరేట్ కాలేజీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యవస్థ చాలా పెద్దగా ఉంటుంది. కానీ ఎవరు కూడా పిల్లలు పట్టించుకోరు. వాళ్ళు కేవలం ఫీజులు చెల్లించారా లేదా, ఫీజులు కట్టారా లేదా, ఫీజులు టైంకి వస్తున్నాయా లేదా, దాని మీద మాత్రం ఫోకస్ ఉంటుంది తప్ప పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, పిల్లలు హాస్టల్లోకి ఏం తీసుకొస్తున్నారు, దాని మీద ఎవరు కూడా ఎంక్వైరీ చేయట్లేదు, ఎవరు కూడా ఆరా తీయట్లేదు. ఎందుకంటే ఈ బ్యాచ్ మొత్తం కూడా ఏదైతే రూమ్ లో కొట్టుకుంటున్న సమయంలో హాస్టల్ సంబంధించి వార్డెన్ లేడు, వాచ్మెన్ లేడు, సెక్యూరిటీ కూడా ఎవరు కూడా లేరని చెప్పేసి కూడా పిల్లలు చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే హాస్టల్ ని ఎవరు లేకపోతే ఎవరు వచ్చిపోతున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ లోనకి ఏం తెచ్చుకుంటున్నారు, ఎవరైనా రేపు ఏదైనా జరిగి చనిపోతే పరిస్థితి ఏంటనే దాని మీద కూడా అనేక ఆరోపణలు అయితే వస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఇప్పటికే పిల్లల పేరెంట్స్ కూడా అంటే విషయం తెలుసుకున్నారు. ఈ వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో, వైరల్ అయిన తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల పేరెంట్స్ చూసిన తర్వాత ఇది మా అబ్బాయిలే అని చెప్పేసి కూడా వాళ్ళు కాలేజీకి వచ్చిన తర్వాత కాలేజీలో అడిగితే హాస్టల్ దగ్గరికి అడిగితే ఇది కామన్ అంటే మీరు తెలుసుకోండి బయట అని చెప్తున్నారు. అంటే జరిగింది కాలేజీ సంబంధించిన హాస్టల్లో జరిగితే మీరు పేరెంట్స్ తెలుసుకోండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని, మా పిల్లలకు ప్రయోజకులు కావాలనే ఇలాంటి కార్పొరేట్ కాలేజీలు వేస్తున్నాం, లక్షల ఫీజులు కట్టి పంపిస్తున్నాం కదా, మీరు ఈ విధంగా ఇట్లా తయారు చేస్తే గుండాలను తయారు చేస్తున్నారు, విద్యార్థులు తయారు చేస్తున్నారు అని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలతో మండిపడుతున్న పరిస్థితి కాబట్టి పేరెంట్స్ కూడా అదేవిధంగా వాళ్ళపై ఏదైతే మేనేజ్మెంట్ పై తీవ్రమైన ఆందోళన కూడా చేస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే గతంలో కూడా చాలా కాలేజీలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సార్ ఇంజనీరింగ్ కాలేజీలలో కొన్ని చోట్ల జరుగుతాయి, కానీ ఇంటర్ కాలేజీలో పక్క బోర్డు ఎగ్జామ్ దగ్గర పడుతున్న సమయంలో ఈ విధంగా కొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మద్యం మత్తులో కొట్టుకోవడం అంటే వాళ్ళు ఏం చదువుతారు, ఇక వాళ్ళు చదివే టైం ఎక్కడ ఉంటుంది, మద్యం దాగొచ్చి వాళ్ళు కొట్టుకోవడం, వాళ్ళపై దాడులు చేసుకుంటే సిచ్యువేషన్ కాబట్టి హాస్టల్ కి సంబంధించినట్టు అంటే ఇవన్నీ కామన్ అని చెప్తున్నారట పక్క. ఎందుకంటే పేరెంట్స్ వీటిని అడిగినప్పుడు ఇవన్నీ కామన్ అంటే జరుగుతూనే ఉంటాయి అన్నారు. అంటే ఇవి జరుగుతాయని వాళ్ళకి తెలుసు ముందే, ఇవన్నీ కూడా కాలేజీ యజమానికి తెలుసు, అంటే వాళ్ళు కూడా సూచిస్తున్నట్టు చేస్తున్నారు. ఇది కామన్ అని చెప్తున్నారంటే ఈ విధంగా జరుగుతాయి, మా దగ్గర కొట్టుకోవడం చంపుకోవడం ఏం కామన్ అంటే కాలేజీ మేనేజ్మెంట్ కూడా తీసేస్తున్న పరిస్థితి కాబట్టి ఏదైనా దీని మీద పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేయాలి. ఇలాంటి పర్మిషన్ కూడా ఏది కూడా, ఎందుకంటే ఇట్లా లక్షలు వసూలు చేసి పిల్లల్ని గుండాల లెక్క తయారు చేస్తున్నట్టు కాలేజీలో పర్మిషన్లు ఇవ్వద్దు, పర్మిషన్లు రద్దు చేయాలని చెప్పేసి కూడా పిల్లల పేరెంట్స్ అయితే ప్రధాన డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే కనీసానికి ఎగ్జామ్స్ ఉన్న టైం, ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న సమయం, పిల్లలపై కేర్ తీసుకోవాలి, వాళ్ళు ఎట్లా చదువుతున్నారు, ఏ టైంకి చేస్తున్నారు, కనీసానికి అలాంటి చూడకుండా పూర్తి స్థాయిలో హాస్టల్లో ఆ సమయంలో దాడులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే సమయంలో రూమ్ లో ఎవరు లేకపోవడం, హాస్టల్లో వార్డెన్ లేకపోవడం, వాచ్మెన్ లేకపోవడం, పూర్తిగా ఒక విమర్శలకైతే దారితీస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడుతుంది. ఏదైనా నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి ఒక కొత్తగూడెం బ్రాంచ్ అనే కాదు, అనేక తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ బ్రాంచ్లు ఉన్నట్టు పరిస్థితి కాబట్టి ఎక్కడైనా కూడా ఇదే తంతు కొనసాగుతుందని చెప్పేసి కూడా పిల్లల పేరెంట్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఇది బయటపడ్డది, ఇంకా బయటపడి చాలా ఉన్నాయి, వాస్తవానికి వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే ఈ కామన్ అని చెప్తున్నారంటే ఇంకా ఎన్ని జరుగుతున్నాయి, ఇలాంటి దాడులు ఎన్ని జరుగుతున్నాయి, పేరెంట్స్ దాకా కూడా ఇది కోరియన్ సిచ్యువేషన్ కనపడుతుందని చెప్పేసి కూడా వాళ్ళతో ఆరోపణలు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఏదైనా ఖచ్చితంగా నారాయణ కాలేజీకి సంబంధించిన ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఆ కాలేజీకి సంబంధించిన ఏదైతుందో ఇవి ఖచ్చితంగా లైసెన్సులు రద్దు చేయాలో, వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్ అయితే విద్యార్థి సంఘాల నుంచి పేరెంట్స్ నుంచి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. శివాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నవీన్.